మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటి చూపెడుతున్నాడు అంటే మనకి, మరి నువ్వే మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ మరి ఆ వెళ్ళే మార్గము, ఆ దారి అన్నీ కూడా ఆయనకి అప్పగించమంటున్నాడు. అప్పుడు అప్పగించేసిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నా మార్గాన్ని తెరుస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఆయన్ని నమ్ముకోవాలి. మరి అప్పుడే నువ్వు ఆయనకి అప్పగించిన ఆ పని మరి నెరవేర్పు అనేది కలిగిస్తానని మాట ఇస్తున్నాడు ఇందులో. మరి మాట ఇచ్చినవాడు మాట తప్పడండి ఎప్పటికీ. ఖచ్చితంగా నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి వాగ్దానాలు ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు అనమాట అండి. మరి ఆ రకంగా మరి దేవుడిని మనం నమ్మాలి, ఎరగాలి, గుర్తుంచుకోవాలి. గుర్తింపు అనేది మనం పొందుకోవాలి. అలాగ నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీ కార్యాలు ఏంటన్నది, నీ మార్గం ఏంటన్నది ఆయనకి తెలుసు నువ్వు నడిచే మార్గం ఏదన్నదని. మరి దాంట్లో నీకు మరి నెరవేర్పు అనేది, అది ఏ మార్గం గుండా వెళ్తున్నావు, ఇరుకు మార్గం గుండా వెళ్తున్నావా, విశాల మార్గం గుండా వెళ్తున్నావా, అది ఏ మార్గం గుండా వెళ్తున్నావు, బాధలనే మార్గమా, సమస్యలనే మార్గమా, అప్పులనే మార్గమా, మరి ఉద్యోగం కొరకు వెళ్తున్నావా, వ్యాపారం కొరకు వెళ్తున్నావా, దేని కొరకు అయినా సరే అది ఆయనకి అప్పగించాలన్నమాట అండి. అప్పగించినప్పుడే ఆయన మరి నీవు అనుకున్నది నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆదను రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మరి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి అంతే కదండి, చిన్న వాగ్దాన్ని ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.